జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కృతజ్ఞత లేని మనుషులకు సాయం చేయడం, విశ్వాసం లేని వాళ్లతో స్నేహం చేయడం, నటించే బంధాలను కావాలనుకోవడం మన అమాయకత్వం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 17, 2024 ఆదివారం. తిథి విదియ రాత్రి 9:06 వరకు, తదుపరి తదియ. నక్షత్రం రోహిణి సాయంత్రం 5:22 వరకు, తదుపరి మృగశిర. యోగము శివము రాత్రి 8:21 వరకు, తదుపరి సిద్ధము. కరణం తైతుల ఉదయం 10:24 వరకు, తదుపరి గరిజ. రాత్రి 9:06 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:12, సూర్యాస్తమయం సాయంత్రం 5:33. చంద్రోదయం సాయంత్రం 6:51, చంద్రాస్తమయం ఉదయం 7:33. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:08 నుండి 5:33 వరకు. యమగండం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:42 నుండి 4:08 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:02 నుండి 4:47 వరకు. వర్జము ఉదయం 10:04 నుండి 11:32 వరకు. తిరిగి రాత్రి 10:36 నుండి 12:06 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:27 నుండి 3:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:22 వరకు. శుభ గడియలు ఉదయం 6:12 నుండి 8:24 వరకు. నవంబర్ 17 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి విదియ రాత్రి 9:06 వరకు ఉంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం ఈ రోజు ఉన్న తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులు. అలాగే ఈరోజు సాయంత్రం 5:22 వరకు ఉన్న రోహిణి నక్షత్రం, ఆ తదుపరి వచ్చే మృగశిర నక్షత్రం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఈరోజు ఆదివారం మృగశిర నక్షత్రం విదియా తిథి కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. ఈ యోగ సమయం సాయంత్రం 5:22 నుండి రాత్రి 9:06 వరకు ఉంటుంది. అయితే ఈ యోగ సమయంలో ఏదైనా పనిని తలపెట్టి చేస్తే అటువంటి పనే మరలా ఇంకోసారి చేసే అవకాశం లభిస్తుందని నమ్మకం. అందుకే యోగాన్ని ద్విపుష్కర యోగం అంటారు. ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు తెల్లవారుజామున 4:31 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం
ఈరోజు తెల్లవారుజామున 4:31 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు తెల్లవారుజామున 4:31 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవం, భారత జాతీయోద్యమ నాయకులు, రచయిత లాలా లజపతి రాయ్ గారి వర్ధంతి, సినీ నటులు జెమినీ గణేశన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 17 దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి మంచి మనసును చాటుకుంటారు. సింహరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. తులారాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. వృశ్చిక రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుంభరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. మీనరాశి ఆనందంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.